గుడ్ మార్నింగ్ ఆల్. ట్రయల్ సెట్లో ఈ స్పెరికల్, కాన్వెక్స్ స్పెరికల్, కాన్కేవ్ స్పెరికల్, సిలిండర్లు కాకుండా ఇంకా ఏముంటాయి, ఈ ట్రయల్ ఫ్రేమ్ కాకుండా ఇంకా ఏముంటాయి అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చి ఇది అక్లూడర్, అంటే జస్ట్ వన్ ఐ క్లోజ్ చేయడానికి యూజ్ చేసే అక్లూడర్. ప్రతి ట్రయల్ సెట్లో ఈ ఎక్స్ట్రా అనేవి ఇక్కడ ప్లస్ లెన్స్ పైన ఈ చివర్లో ఉంటాయన్నమాట. ప్రతి ట్రయల్ సెట్కి 2 అక్లూడర్లు ఇస్తారు. ఇవి కామన్గా ఎక్కువ వాడుతుంటాం కదా, పోతే అన్నట్ల ప్రతి ట్రయల్ సెట్లో 2 అక్లూడర్లు ఉంటాయి. తర్వాత ఇది చూడండి, ఇది మధ్యలో హోల్ కనిపిస్తుందా, దీన్ని పిన్ హోల్ అంటారు. ఇది పిన్ హోల్ చూడాలన్నప్పుడు ఇట్లా పిన్ హోల్ టెస్ట్ చేయాలనుకున్నాం అనుకో, ఇట్లా వన్ ఐ క్లోజ్ చేసి అక్లూడర్తో ఈ ఐకి పిన్ హోల్ పెట్టి ఈ చిన్న రంధ్రం, కంటి ముందర చిన్న రంధ్రం పెట్టినాను, ఆ రంధ్రంలో నుంచి చూడండి అని చెప్పాలి పేషెంట్కి. ఆ పేషెంట్ మా రంధ్రం కనుక్కోలేకపోయినాడు అనుకోండి, వెతుక్కోండి, రంధ్రం ఎక్కడుందో వెతుక్కోండి అని చెప్పాలి. తర్వాత ఫేస్కి కరెక్ట్గా ఇట్లా కాకుండా కళ్ళ ముందర వచ్చేటట్లుగా, స్ట్రైట్గా కళ్ళ ముందర వచ్చేటట్లుగా ట్రయల్ ఫ్రేమ్ పెట్టాలన్నమాట. తర్వాత ఇది పిన్ హోల్, ఈ అక్లూడర్. ఇంకొకటి వచ్చి ఇలాంటిది ఉంటుంది, దీన్ని స్టినోపిక్ స్లిట్ అంటారనమాట. స్టినోపిక్ స్లిట్ అంటే పేషెంట్కి యాక్సిస్ మనం తెలుసుకోవడానికి. ఇప్పుడు మనం సిలిండర్ పేషెంట్ వచ్చినారనుకోండి, ఆస్టిగ్మాటిజం పేషెంట్, సిలిండర్ పడుతుంది ఆ పేషెంట్కి, వన్ ఐ క్లోజ్ చేసి మనకి ఏ యాక్సిస్లో బాగా కనిపిస్తుంది అనేది చెక్ చేసుకోవడానికి ఇట్లా పెట్టి, ఇప్పుడు బాగా కనిపిస్తుందా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పవర్, అది 0.5 కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, ఎంతన్నా పవర్ కావచ్చు. మనం దీని ద్వారా ఓన్లీ యాక్సిస్ని కనుక్కుంటున్నాం. ఇప్పుడు బాగా కనిపిస్తుందా, ఇప్పుడు 10 degrees అట్లా తిప్పుకుంటా ఇట్లా బాగా కనిపిస్తుందా, ఇప్పుడు అనుకుంటా అట్లా మొత్తం రౌండ్ తిప్పి చూడాలన్నమాట, యాక్సిస్ కనుక్కోవాలనుకున్నప్పుడు. దీన్ని ఏమంటారు, స్టినోపిక్ స్లిట్. ఈ పిన్ హోల్లో ఎందుకు పిన్ హోల్లో బాగా కనిపిస్తుంది, పిన్ హోల్లో నుంచి చూడమన్నప్పుడు ఏమవుతుంది, అది పిన్ హోల్ టెస్ట్. పిన్ హోల్ టెస్ట్ చెప్పేటప్పుడు డీటెయిల్స్ చెప్తాను. ఇప్పటికీ దీని పేరు పిన్ హోల్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది స్టినోపిక్ స్లిట్. ఇంకొకటి ట్రయల్ సెట్లో ఇవి ఉంటాయి అన్నమాట. ఇది గ్రీన్ కలర్, మీకు కలర్ కనిపిస్తుందా, గ్రీన్ కలర్ చూడండి, గ్రీన్ కలర్. ఇది వచ్చి రెడ్ కలర్. కొన్ని టెస్ట్లు ఉంటాయి, డ్యూక్రోమ్ టెస్ట్ అని, రైట్ ఐకి రెడ్ పెట్టి లెఫ్ట్ ఐకి గ్రీన్ అట్లా పెట్టి వర్త్ డాట్ టెస్ట్ అంటారు దాన్ని, అది పెట్టి చూసేవి ఉంటాయి అన్నమాట. దాంట్లోకి యూజ్ చేస్తారు ఇవి. తర్వాత ఇది ఇంకొకటి ఉంటుంది, దీన్ని ఇవి చూసినారా, వర్టికల్ లైన్స్ కనిపిస్తున్నాయి. ఇది వచ్చి మెడాక్స్ రాడ్ అంటారు. మెడాక్స్ రాడ్ మనము ఇట్లా పేషెంట్కి వన్ ఐ క్లోజ్ చేసి ఏ ఐ చూడాలనుకుంటున్నామో ఆ ఐ ముందర ఇట్లా పెట్టి చూసి మనకి లైన్స్ ఎట్లా కనిపిస్తున్నాయి అనేది అడగాలన్నమాట. ఈ లైన్స్ స్ట్రెయిట్గా కనిపిస్తున్నాయి. ఇది మ్యాక్యులర్ టెస్ట్ చేసేటప్పుడు లోపల రెటీనా హెల్దీగా ఉందా లేదా అనేది టెస్ట్ చేయొచ్చు. దీంట్లో ఇట్లా పెట్టి అన్ని వర్టికల్ లైన్స్ చక్కగా కనిపిస్తున్నాయా, లేకుంటే ఏమైనా చొట్టలు బిట్టలు కనిపిస్తున్నాయా, ఏమైనా మధ్యలో బ్రేక్ అయినట్లా కనిపిస్తున్నాయా అని ఇట్లా అడుగుతారు. మెడాక్స్ రాడ్ టెస్ట్ అంటారు దీన్ని. ట్రయల్ సెట్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇట్లా యాక్సెసరీస్ ఉంటాయి అన్నీ అనేది ఇక్కడ రాసింది చూడండి. ఎం ఫర్ మెడాక్స్ రాడ్, ఇది వచ్చి ఎస్పి అంటే, ఎస్ అంటే స్టినోపిక్ స్లిట్, పి అంటే పిన్ హోల్, ఆర్జి, ఇది ఆర్జి అంటే ఆర్ రెడ్, జి గ్రీన్. ఇది బీబీ అంటే మనము అక్లూడర్స్ బ్లాక్ది ఉంది కదా, అది 2 బ్లాక్వి, 2 ప్రతి ట్రయల్ సెట్లో 2 బ్లాక్వి ఇస్తారని చెప్పినాను కదా, అది 2 బ్లాక్ బీబీ.
ఇవి కాకుండా ఇంకా ఈ చివరికి వస్తే ఇక్కడ ఈ చివరికి వస్తే ఇవి చూడండి, ఇది చూడండి, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ లైన్ ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఉంది. ఏం డిఫరెన్స్ దీనికి దీనికి? ఏం డిఫరెన్స్? ఏం డిఫరెన్స్? ఇది వచ్చి కాన్కేవ్ సిలిండర్, ఇది వచ్చి ప్రిజం అంటారు దీన్ని. ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, ఆరో మార్క్ అంటే ఈ ఆరో మార్క్ ఉంటే ప్రిజం అనమాట. ప్రిజం అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఇక్కడ చూసినారా, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఈ బేస్ కనిపిస్తుందా, ఇక్కడ ఎంత విడ్త్ ఉందో, ఇక్కడ విడ్త్ ఉంది, ఇక్కడ అపెక్స్, ఇక్కడ ఏం లేదు చూడండి. ఇది ఇట్లా ఎత్తుగా ఉంది, ఎత్తుగా ఉందా, కింద ఈ బేస్ అనేది వెడల్పుగా ఉంటుంది, పైన అపెక్స్ అనేది పల్చగా ఉంటుంది అనమాట. ఇట్లా ఆరో మార్క్. ఇవి ప్రిజమ్స్. ప్రిజం ఏం పవర్ ఉంటుంది? 1/2, 1, 2, 3, 4, 5, 6, 8, 10, 12 ఉన్నాయి. కానీ ఇవి మనము ఎక్కువ యూజ్ చేయము, ప్రిజమ్స్ ఎక్కువ యూజ్ చేయము. స్క్వింట్లో యూజ్ చేస్తారు, కానీ ప్రిస్క్రిప్షన్స్ అంతా ఈజీగా 0.5 రాస్తాం. 1/2 ఒక్కటే ఎక్కువ రాస్తారు అనుకుంటా, రాసే వాళ్ళల్లో అది 1/2 ఎక్కువ అంతే. ఇంకా వచ్చి ఏమన్నా మర్చిపోయానా దీని గురించి? ఏం లేదు. ఇవి ప్రిజమ్స్ ఉంటాయి, ఇక్కడ వచ్చి ఉంటాయి, అంతే. ఓకే, థ్యాంక్ యూ.